నమస్తే. ఏం చేస్తున్నారు? నేనైతే చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఎందుకంటే ఇండియా నుండి పార్సెల్ వచ్చేసింది. ఇండియా నుండి పార్సెల్ వస్తే ఎంత హ్యాపీగా ఉందో. నేనేం తెప్పించుకున్నాను, ఎలా తెప్పించుకున్నాను అంతా ఈ వీడియోలో చూసేయండి. నాకు పాపాయికి పట్టుబట్టలు తెప్పించుకున్నాను. ఇండియన్ వేర్ బట్టలే తెప్పించుకున్నాను. నాకు పాపాయికి ఏది అవసరం అవుతుందో చూసుకొని. ఎక్కువ బట్టలేమీ తెప్పించుకోలేదు. చక్రాలు చేసుకునే గన్ను, ఎండుమిర్చి, చాలా చింతపండు. చింతపండు ఎందుకంటే ఇక్కడ చింతపండు ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ నేను కొనుక్కున్న చింతపండు. ఏడు నల్లగా ఉంటుంది. దీంతో పచ్చడి చేసిన, పులుసు చేసిన నల్లగా అనిపిస్తుంది. నాకు అస్సలు నచ్చలేదు. మన చింతపండు ఏమో రెడ్గా మంచిగా అనిపిస్తుంది. సో నేను అందుకే చాలా చింతపండు తెప్పించేసుకున్నాను. వచ్చేటప్పుడు దోశ తవా తెచ్చుకున్నాను. దోశలు వేసుకుంటున్నాము, బట్ నేను ఇడ్లీని చాలా మిస్ అవుతున్నాను. ఇడ్లీ కుక్కర్ తెప్పించేసుకున్నాను. పచ్చడి తెప్పించేసుకున్నాను. మా ఫ్యామిలీ మేమందరం బాగా పచ్చడి తింటాము. అది రోటి పచ్చడి అవనివ్వండి, నిలవ పచ్చడి అవనివ్వండి, రోజు పచ్చడి ఉండాల్సిందే. ఇంకా చాలా పచ్చళ్ళు. బెల్లం తెప్పించుకున్నాను. గుంత పొంగనాల తవా తెప్పించుకున్నాను. బౌల్స్ లేవనిపించింది, బౌల్స్ తెప్పించుకున్నాను. గోంగూర తెప్పించుకున్నాను. నాకు గోంగూర అంటే చాలా ఇష్టము. ఇక్కడ ఒక కట్ట $8 అండ్ $10 ఉంటుంది. అది కూడా ఇంతే. సో మనం పప్పులో వేసుకోవాలన్నా 2-3 కట్టలు కావాల్సిందే. చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది అని ఎక్కువ వాడట్లేదు. అందుకే ఇండియా నుంచి కడిగి ఆరబెట్టి ఉప్పు పసుపు వేసి ఆయిల్లో వేయించిన గోంగూర పేస్ట్ తెప్పించుకున్నాను. కారం తెప్పించుకున్నాను. నేను ఇండియాలో పట్టించుకున్న కారం వాడతాను. నేనే పట్టించుకుంటాను. వచ్చేటప్పుడు కొంచెం తెచ్చుకున్నాను. మిగిలింది ఇప్పుడు పంపించేయమన్నాను. మనం కూరల్లో మనం పట్టించుకున్న కారం వేసిన దానికి, కొన్న కారం వేసిన దానికి చాలా తేడా ఉంటుంది. మన కారం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా కారం తెప్పించేసుకున్నాను. ఇక్కడ ఆవు నెయ్యి దొరుకుతుంది. గేదె నెయ్యి అంత దొరకట్లేదు. నెయ్యి తెప్పించుకున్నాను. ఇంకా చాలా పచ్చళ్ళు. అండ్ నేను చాలా మసాలాలు తెప్పించుకున్నాను ఇండియా నుంచి. చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు చాలా తెప్పించుకున్నాను. ఈ మసాలాలన్నీ నాకు కనీసం 2-3 ఇయర్స్ వస్తాయి అన్నమాట. అన్నీ డీమార్ట్ నుంచే తెప్పించుకున్నాను. ధనియాలు తెప్పించేసుకున్నాను. నేను మసాలా పౌడర్స్ ఇంట్లోనే పట్టుకుంటాను. సో నాకు చాలా ధనియాలు అవసరం అవుతాయి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నమాట. నేను నా ఈ షిప్మెంట్ అంతా గరుడ వేగా నుంచి తెప్పించుకున్నాను. సో దాంట్లో ఎక్స్ప్రెస్ అని, సెల్ఫ్ అని, ఇంకేదో మొత్తానికి 3 ఉన్నాయి. షిప్మెంట్ స్పీడ్ని బట్టి పర్ కేజీ కాస్ట్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. సెల్ఫ్ అంటే అన్నిటికంటే కొంచెం లేటుగా వస్తుందని చెప్పారు. అండ్ అది కొంచెం అఫోర్డబుల్. అంటే నాకు ఇప్పుడు అర్జెంటుగా ఏమీ అవసరం లేదు. అండ్ ఇందులో పాడైవేవి కూడా ఏమీ లేవు. సో అందుకని నేను సెల్ఫ్ ఆప్ట్ చేసుకున్నాను. అప్పుడు నాకు ఇది ఒక 14 days పట్టింది రావడానికి. సో నాకేం చెప్పారంటే సెల్ఫ్లో కూడా 11+ kgs నేను తీసుకెళ్తే కేజీ 685కి పంపిస్తామన్నారు. అదే 21 kgs పంపిస్తే ఒక్కొక్క కేజీకి 635 పడుతుందని చెప్పారు. 41 పంపిస్తే ఒక్కొక్క కేజీకి 595 పడుతుందని చెప్పారు. సో నేను 30+ kgs పంపించుకున్నాను. కేజీకి 635 ఏమో తీసుకున్నారు. 635 ఏమో తీసుకున్నారు. సో అట్లాగా ఎన్ని కేజెస్ అయితే అంత, అంటే 31+ ఉన్నాయి నావి. సో అంతా ఇంటూ 635 అనమాట. అలాగా అన్నీ వే చేసేసుకొని వాళ్ళే ఇంటికి వచ్చి నీట్గా పిక్ చేసుకొని ప్యాకింగ్ చేసుకొని అండ్ అక్కడ నుంచి ఇక్కడికి డోర్ స్టెప్స్ వరకు పంపించారనమాట. ప్యాకింగ్ చేయడానికి ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులేమి తీసుకోలేదు. అండ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళేందుకు కూడా డబ్బులేమి ఛార్జ్ చేయలేదు. ఇక్కడ కూడా డోర్ స్టెప్స్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. కేవలం ఒక కేజీకి ఎంత పడుతుంది అనేది మనం చూసుకొని వాళ్ళకి పే చేస్తే సరిపోతుంది. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదండి. నేను ఇండియా నుండి కొరియర్ పంపించుకోవాలి అనుకున్నప్పుడు చాలా ఇంటర్నేషనల్ కొరియర్స్కి నేను కాల్ చేసి వాళ్ళ రివ్యూస్ చదివి దీని దగ్గర ఫైనలైజ్ అయ్యాను. సో నాలాగే ఎవరన్నా ఫస్ట్ టైం వెతుకుతున్నట్లయితే ఇది హెల్ప్ అవుతుందని చెప్పి ఇంత డీటెయిల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.